ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ పట్టణంలో క్లౌడ్ బరస్ట్ దాటికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వరద ప్రవాహం వల్ల వందలాది ఇళ్లను ముంచేసింది. ప్రజలు ఆహాకారాలతో ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ఈ వరద దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోయేలా ఉన్నాయి. భీకర వరద ప్రవాహం చూసి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఇల్లులు పేక మేడలా కూలిపోతుంటే ప్రజలు వాటి కింద నలిగిపోయారు. కళ్ల ముందు ప్రాణాలు శిథిలమయ్యాయి. ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా 10 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో 1 గంటలోపే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అని పిలుస్తారు. ఇది పెరుగు మాదిరిగా పేరుకుపోయిన వర్ష కురిపించే మేఘాల కారణంగా ఇది సంభవిస్తుంది. పర్వత ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్ సంభవిస్తే 3 నుంచి 6 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్స్, అకస్మాత్తుగా వరదలు వస్తాయి. కొండ చర్యలు విరుగుపడతాయి. అతి తక్కువ సమయంలో క్లౌడ్ బర్స్ట్ సంభవిస్తుంది కాబట్టి వాతావరణ శాఖ దీన్ని అంచనా వేయడానికి కష్టమైంది. కుండపోత వర్షాలకు నదులు, వాగులు పొంగు పొరులుతున్నాయి. అకస్మాత్తుగా వరదలతో రోడ్లు, వంతెనలు, వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోయాయి. టూరిస్టులు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు మానుకోవాలని అధికారులు పర్యాటకులకు హెచ్చరించారు. భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మరియు జిల్లా పాలన యంత్రాంగం ప్రాణాలను రక్షించేందుకు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన 16 మంది సభ్యులతో కూడిన ఐటీబీపీ బృందం ప్రత్యేక పరికరాలతో సహాయం చేయడానికి వరద ప్రవాహ ప్రాంతానికి చేరుకుంది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఉత్తర కాశీలోని దారాలి ప్రాంతంలో అకస్మాత్తుగా వరదలతో తీవ్ర నష్టం సంభవించిన వార్త చాలా బాధాకరం. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం ఇతర బృందాల సహాయ, రక్షణ చర్యలతో నిమగ్నమై ఉన్నాయి. సీనియర్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుని పరిస్థితుల్ని సమీక్షిస్తున్నాము. అక్కడ ప్రజల క్షేమం కోసం దేవుడిని ప్రార్థిస్తానని ట్విట్టర్లో ధామీ పోస్ట్ చేశారు. ట్విట్టర్లో ముఖ్యమంత్రి గారు పోస్ట్ చేశారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించి ఉత్తరాఖండ్ సీఎం ధామీకి ఫోన్ చేసి మాట్లాడారు. అవసరమైతే మరిన్ని బలగాలు రంగంలో దింపుతామని ఆయన హామీ ఇచ్చారు.